గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ ఒక కాన్సెప్ట్ అండి. లాస్ట్ క్లాస్లో గాంధీ గారు నిర్వహించిన ఉద్యమాల గురించి చర్చించుకున్నాం. పోటీపరీక్షల దృష్ట్యా 1 చంపారం, 2 అహ్మదాబాద్, 3 కేరా లేదా ఖేదా ఉద్యమాల గురించి చర్చించుకున్నాం. దాని కంటిన్యూషన్గా ఇవాళ ఒక కీలకమైన సంఘటన, మరొక కాన్సెప్ట్ రౌలత్ చట్టం. రౌలత్ చట్టం 1919. రౌలత్ చట్టం ఏంటి? రౌలత్ చట్టం ఇది రావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే 1917లోనే బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే సర్ సిడ్నీ రౌలత్ అనే ఒక కంపెనీ ఏర్పాటు చేసింది. ఇందులో 4 మంది సభ్యులు. ఇది ఇంపార్టెంట్ అండి పోటీపరీక్షలు. ఇందులో 4 మంది సభ్యులు. ఒకరు స్కౌట్, రెండవది లోటల్ స్కౌట్ అనే 2 వ్యక్తులు ఉన్నారు బ్రిటిష్ తరఫున. అలాగే భారతదేశం తరఫున కుమారస్వామి శాస్త్రి, ప్రభాస్ చంద్ర మిట్ట అన్నవాళ్ళు. ఈ 4 సభ్యులు, 2 భారతీయులు, 2 బ్రిటిష్ వాళ్ళు. ఈ కమిటీ 1917లో ఏర్పాటు చేస్తే 1918 జనవరి టు 1918 ఏప్రిల్ మధ్యన ఒక నివేదికను తయారు చేసి సర్ సిడ్నీ కమిటీకి పంపించింది. పంపిస్తే 1919 మార్చ్ 21 తేదీ నుంచి ఈ రౌలత్ చట్టం అమల్లోకి వచ్చింది. ఎందుకు ఈ రౌలత్ చట్టం ప్రధాన ఉద్దేశం ఏంటి? ఈ చట్టం ఎందుకు తీసుకొచ్చారు? దీని తర్వాత భారతదేశంలో జరిగిన సంఘటనలు ఏంటి? మన పోటీ పరీక్షల దృష్టిలో బాగా ఇంపార్టెంట్. ఈ రౌలత్ చట్టం 1919 మార్చి 21 వస్తే 2 అంశాల మీద, కీలకమైన అంశాల మీద ఈ చట్టం చర్యలు తీసుకుంది. ఏంటంటే నెంబర్ 1, పత్రికల మీద ఆంక్షలు నివేదించాలి. బాగా గుర్తుపెట్టుకోవాలని, పత్రికల మీద ఆంక్షలు నిషేధించాలి. సో రెండవది తీవ్రవాదులను అణచివేయాలి. ఇది కీలకమైన అంశం. దీంతో పాటు ఈ చట్టం తీసుకొచ్చిన ప్రధాన అంశం ఏంటంటే భారతదేశంలో ఎవరినైనా సరే, ఎక్కడైనా సరే, ఎలాంటి సందర్భంలో అయినా సరే, ఎలాంటి ఆంక్షలు లేకుండా భారతీయుల్ని నిర్బంధించి జైల్లో వేయచ్చు. ప్రశ్నించడానికి వీలు లేదు, ఎలాంటి ప్రశ్న చేయడానికి అవకాశం లేదు అనే కాన్సెప్ట్ని ఈ చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం తీసుకొచ్చినప్పుడు భారతీయ ప్రజల్లో ఒక్కసారిగా ఆవేశం పుట్టుకొచ్చిందన్నమాట. అలాంటి సందర్భంలో అందరూ ఒకవైపు ఉంటుంటే ఈ భారతీయ చట్టానికి అనుకూలంగా బ్రిటిష్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళని సమర్థించిన ఏకైక వ్యక్తి ఎవరంటే శంకర్ నాయర్. ఇది పోటీ పరీక్షలు చాలాసార్లు అడిగారండి. శంకర్ నాయర్ ఇతను ఎవరు అంటే బ్రిటిష్ కౌన్సిల్ సభ్యులు అండి. వైస్రాయిలో కౌన్సిల్ సభ్యులుగా పనిచేశారు ఈ శంకర్ నాయర్. సో ఈయన ఏకైక వ్యక్తి సమర్థించిన రౌలత్ చట్టాన్ని సమర్థించిన ఏకైక వ్యక్తి. సో దీంతో గాంధీ గారు ఒకసారిగా ఆవేశం గురైపోయారండి. ఆవేశం గురైపోయి రౌలత్ చట్టం మీద కొన్ని ఆంక్షలు తీసుకొచ్చారు, కొన్ని నిర్ణయాలు తీసుకొచ్చారు. రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా కొన్ని ఉద్యమాలు తీసుకొచ్చారు. అవి ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో ఒకసారి మేము ముందు కలుస్తాము. థ్యాంక్ యూ.